ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీకి అప్పగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. నిన్న తీహార్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఉదయం కోర్టులో హాజరుపరిచారు. 5 రోజులు కస్టడీ కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితను 3 రోజులు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ని తిరస్కరించింది. అలాగే రిమాండ్ను కూడా సవాల్ చేస్తూ ఆమె పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ కూడా కొద్దిసేపటి కిందట డిస్మిస్ చేస్తూ ఆమెను నేరుగా సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. సో 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి కవితను అప్పగించారు. అంటే వచ్చే ఈ నెల 15వ తేదీ వరకు ఆమె కస్టడీలోనే ఉండబోతున్నారు. సో ఆమెను కాసేపట్లో ఇక్కడ నుంచి సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి నేరుగా సిబిఐ కార్యాలయానికి తరలించబోతున్నారు. సో సిబిఐ కార్యాలయంలోనే ఆమె 3 రోజుల పాటు ఉండబోతున్నారు. సో ఈ 3 రోజుల వ్యవధిలో సిబిఐ కవితను ఇంటరాగేషన్ చేయబోతుంది. ప్రధానంగా ఈ కేసులో దాదాపు అప్రూవర్గా మారి అనేక సమాచారం ఇచ్చినటువంటి మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్లో రికవరీ చేసినటువంటి వాట్సాప్ చాట్ ఆధారంగా ఆమెను ప్రశ్నలు అడగబోతున్నారు. ప్రధానంగా ఆ వాట్సాప్ చాట్లో కవితకు సంబంధించినటువంటి చాటింగ్ ఉంది. మేడం అనేటువంటి ఒక యూజ్ చేశారు. అలాగే 33% ఇండో స్పిరిట్లో ఆమెకు వాటాలు ఇవ్వాలనేటువంటి విషయం పైన మాగుంట రాఘవ బుచ్చిబాబు వీరిద్దరు కూడా చర్చించుకున్నటువంటి వాట్సాప్ చాట్ ఉంది. అలాగే కవితకు ఆయన పంపినటువంటి వాట్సాప్ చాట్ను కూడా రికవరీ చేశారు. సో అలాగే ఈ బుచ్చిబాబు ఫోన్లో ఏదైతే దొరికినటువంటి వాట్సాప్ చాట్ మాత్రం కవిత ఫోన్లో మాత్రం ధ్వంసమైంది. సో ఈ అంశాలన్నిటిని కూడా సిబిఐ అడిగేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ప్రధానంగా శరత్ చంద్రారెడ్డి కంపెనీకి సంబంధించి అరబిందో రియాలిటీ నుంచి దాదాపు ఒక డ్యూబియస్ ల్యాండ్ డీల్ చేశారని సిబిఐ ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో ఆరోపించింది. సో ఆ డ్యూబియస్ ల్యాండ్ డీల్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రశ్నించబోతుంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఒక ల్యాండ్ డీల్లో కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని సిబిఐ పసిగట్టింది. సో ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా సిబిఐ ప్రశ్నలు అడగబోతుంది. ఇవన్నీ కూడా లంచాల రూపంలో వచ్చినటువంటి డబ్బునంతా కూడా కన్వర్ట్ చేసేందుకు, ఈ నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు చేసినటువంటి ప్రక్రియగా సిబిఐ అనుమానిస్తుంది. సో అలాగే ఈ మొత్తం వ్యవహారంలో కూడా కవిత ఒక కీలక పాత్ర పోషించారు, కీలక కుట్రదారు అని సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో కవిత ఈ కేసులో ఇప్పటివరకు తమకు సహకరించడం లేదు, తాము అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం చెప్పడం లేదని సిబిఐ ప్రధానంగా చెప్తుంది. అయితే ఇప్పటికే తాము ఏదైతే సాక్ష్యం ఎవిడెన్స్ సేకరించామో ఆ ఎవిడెన్స్ను చూపించినప్పటికీ కవిత తగినటువంటి సమాధానం ఇవ్వట్లేదు. ఫ్యాక్చువల్స్ అన్ని కూడా చాలా వాటినన్నిటిని ఎవేజివ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. చాలా ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా కన్సీల్ చేస్తున్నారు, దాచిపెడుతున్నారు అనేది ప్రధానంగా సిబిఐ ఆరోపణ చేస్తుంది. సో ఈ మొత్తం విషయంలో కవితకే తెలిసినటువంటి కొంత ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ను రాబట్టేందుకే కవితను తాము అదుపులోకి తీసుకుంటున్నట్టు, తమ కస్టడీలో ఉంచుకుంటున్నట్టుగా సిబిఐ ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయాలపైన ప్రధానంగా కవితను అడిగేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే బుచ్చిబాబును కూడా పిలిచి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఒక కన్ఫ్రంటేషన్ కూడా జరిపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఈడీ ఇన్వెస్టిగేషన్ పాత్ర పూర్తి కాగా ఇక సిబిఐ ప్రస్తుతం రంగంలోకి దిగి ఈ మొత్తం వ్యవహారంలో జరిగినటువంటి అవినీతి కానీ అలాగే కుట్ర, ఈ కోణాలని అవినీతి ఒక కోణం అలాగే కుట్ర, ఈ 2 కోణాల లోపల ఈరోజు సిబిఐ దర్యాప్తు మొదలు పెట్టబోతుంది. సో కవితను ఆ మేరకు 3 రోజుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటికీ అప్రూవర్గా మారినటువంటి వారి వాంగ్మూలాల ఆధారం చేసుకుని అలాగే సేకరించినటువంటి ఎవిడెన్సెస్ కానీ అలాగే అశోక్ కౌశిక్ ఎవరైతే ఉన్నారో కవిత పిఏ ఆయన జడ్జి ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారం చేసుకుని కవితను ప్రశ్నలు అడగబోతున్నారు. సో ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా కవిత ఇంట్రాగేషన్ ఈ రోజు నుంచి కూడా మొదలు కాబోతుంది. అయితే ఈ కవిత ఈడీ సిబిఐ కస్టడీ సమయంలో ఇంటి నుంచి భోజనం కానీ అలాగే ఇతర సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు అప్లికేషన్ దాఖలు చేశారు. సో దానిపైన కూడా కోర్టు సానుకూలంగా ఆదేశాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.